నమస్తే. ఏదైతే కాళేశ్వరంలో సరస్వతి పుష్కరాల్లో ఒక పెద్ద చిక్కు కూడా ఏర్పడిందని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి కాళేశ్వరంలో ఫ్లెక్సీలలో నడుస్తా ఉంది గత చాలా రోజులుగా. ఏదైతే కాళేశ్వరం పుష్కరాలు అనేవి ఈ నెల 15 మొదలయ్యాయి. దీనికి సంబంధించి రేవంత్ రెడ్డి గారు కూడా ముందున దర్శనం చేసుకుని దీని తర్వాత ఏర్పాట్లన్నీ కార్యక్రమాలు మొదలు పెట్టడం జరిగింది. దీనికి సంబంధించి అక్కడ ఎవరైతే ఎంపీ ఉన్నారో పెద్దపల్లి ఎంపీ అయినటువంటి వంశీ, ఏదైతే వివేక్ వెంకటస్వామి వాళ్ళ కొడుకు వంశీ, ప్రస్తుతం వివేక్ వెంకటస్వామి గారు దానికి సంబంధించిన ఎమ్మెల్యేగా ఉన్నారు. ఒక మాల సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. ఈ యొక్క ఫోటోను ఫ్లెక్సీలో, శ్రీధర్ బాబు యొక్క ఫ్లెక్సీలో ఇతని ఎంపీ యొక్క ఫోటో వేయలేదని చెప్పేసి కూడా ఒక పెద్ద చిచ్చురా చేసుకుంది. దీనికి సంబంధించి కావాలని ఫ్లెక్సీ వేయలేదని చెప్పేసి నన్ను ఒక సామాజిక వర్గాన్ని నన్ను దూషించారని చెప్పేసి కూడా అటు వంశీ, ఏదైతే ఐఐసిసి హైకమాండ్ కూడా కలిసి దీనికి సంబంధించి కూడా కావాలనే ఫ్లెక్సీలో ఫోటో వేయలేదు, కావాలనే ఇటు పెద్దపల్లిలో ఒక ఎంపీ పోస్ట్ అయినటువంటి నన్ను కావాలని ఇన్సల్ట్ చేశారు, కావాలని చెప్పేసి తన భార్య అయినటువంటి దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి అయినటువంటి శైలజ అయ్యంగారు కూడా కావాలనే తన సతీమణి కావడంతో శ్రీధర్ బాబు చెప్పినట్టు విని కావాలన్న ఫోటో వేయకుండా చేశారని చెప్పేసి కూడా హైకమాండ్ కు కంప్లైంట్ చేశారు. దీనికి సంబంధించి శైలజ రామయ్య గారు స్పందించి ఏదో చిన్న చిన్న పొరపాట్ల వల్ల మిస్టేక్ జరిగిపోయేది తప్ప ఎవరిని కావాలని మేము ఆ ఫ్లెక్సీలో ఫోటో వేయకూడదు అని చెప్పేసి కావాలని ఏం చేయలేదు, ఇది అనుకోకుండా జరిగిన ప్రక్రియ, దీన్ని మేము క్షమాపణలో కోరుతున్నామని చెప్పేసి కూడా శైలజ అయ్యంగారు కావచ్చు, మిగతా ఆ దేవాదాయకు సంబంధించినటువంటి ఆ సభ్యులందరూ అధికారులు కూడా చెప్పిన పరిస్థితి. అయినా వినకుండా కావాలనే కుట్రపూరితంగా ఇలా వ్యవహరించారు. కావాలనే శ్రీధర్ బాబు అతని పక్కన ఒక తక్కువ సామాజిక వర్గం అని చెప్పేసి ఆ ఫోటో ఉండకుండా చేశారు అని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున హైకమాండ్ కి అయితే కంప్లైంట్ చేశారు. దీనికి సంబంధించి కావాలనే వంశీని తన నాన్న అయినటువంటి వివేక్ వెంకటస్వామి కావాలనే రెచ్చగొడతా ఉన్నారు. ఇదంత పెద్ద ఇష్యూ కాదు, దీన్ని బాగా ఇష్యూ లేపే ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకంటే త్వరలో మంత్రివర్గ విస్తరణ జరగబోతోంది. కనీసం నాకు మంత్రివర్గం ఇవ్వలేకపోతా ఉన్నారు. ఏదైతే ఈ కాన్స్టిట్యున్సీలో కావచ్చు, పార్లమెంట్ ఏరియాలో కావచ్చు, ఎక్కువగా మాదిగలే ఉన్నారు కాబట్టి మారలేనటువంటి నాకు మా సామాజిక వర్గ జనాభా తక్కువగా ఉండడంతో ఇవ్వలేకపోతా ఉన్నారని చెప్పేసి కుట్రతో కావాలని ఇట్లాంటి ఫ్లెక్సీ రాజకీయాలు నడిపిస్తా ఉన్నారని చెప్పేసి కూడా శ్రీధర్ బాబు యొక్క అనుచరులు కావచ్చు, కొందరు కాంగ్రెస్ నాయకులు కూడా చెప్తా ఉన్నారు. దీనికి సంబంధించి కాంగ్రెస్ నాయకులకు అక్కడ పెద్దపల్లిలో చిచ్చురా చేసుకుందని చెప్పుకోవచ్చు. కావాలనే వంశీ ఫోటో వేయలేదని చెప్పేసి వంశీ సంబంధించిన అనుచరులు కావచ్చు, దళిత సంఘాలు అయితే ఒక పెద్ద ఎత్తున నిరసనలు కావచ్చు, శ్రీధర్ బాబు యొక్క దిష్టి బొమ్మలు దగ్గర పెట్టడం, ఇట్లాంటి కార్యక్రమాలు అయితే చేస్తా ఉన్న పరిస్థితి. దీనికి సంబంధించి పెద్ద ఎత్తున కూడా ఒక చిచ్చు రాజేసిందని చెప్పుకోవచ్చు. ఇది చిచ్చు ఇలా ఉండగా ఇక్కడ మాదిగలే ఎక్కువ జనాభా, మాదిగ సామాజిక వర్గం ఎక్కువ ఉంటుంది కాబట్టి మాలలకి ఇలా మంత్రి పదవి ఇస్తారని చెప్పేసి మాదిగ సామాజిక వర్గం చెందిన 5 ఎమ్మెల్యేలు దాదాపు హైకమాండ్ దగ్గరికి వెళ్ళి మేము మాట్లాడతాం, ఖచ్చితంగా మా ఏదైతే మాలలకు తక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి, మాదిగలకు ఎక్కువ ప్రాధాన్యత, ఎందుకంటే మాదిగ జనాభా ఇక్కడ ఎక్కువ ఉంది కాబట్టి మాదిగలకి మళ్ళీ మరో మంత్రి పదవి ఇవ్వాలని చెప్పేసి కూడా హైకమాండ్ ని కలిసాం. మళ్ళీ వెళ్ళి కలుస్తాం. రేవంత్ రెడ్డి గారికి కావచ్చు, దీనికి సంబంధించిన ఎవరికి ఇవ్వాలి, మా కాన్స్టిట్యున్సీ లో ఏదైతే మా పార్లమెంట్ నియోజకవర్గంలో ఎవరెవరికి ఇవ్వాలని చెప్పేసి కూడా మేము పెద్ద ఎత్తున కూడా అక్కడ చెప్పే ప్రయత్నం చేస్తామని చెప్పేసి కూడా ఇక్కడ నుంచి కూడా వాళ్ళు ఈ ఫ్లెక్సీ రాజకీయాల నుంచి అటు మంత్రివర్గ రాజకీయాల వరకు వ్యాపించిన పరిస్థితి. దీనికి సంబంధించి వివేక్ వెంకటస్వామి అయితే కొంచెం ఆందోళనలో ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. ఎందుకంటే ఇప్పుడు చాలా రోజుల నుంచే అతను మంత్రి నేను కావాలి, మినిస్టర్ కావాలని చెప్పి ఎదురు చూస్తా ఉన్న పరిస్థితి. ఖచ్చితంగా ఈసారి వస్తుంది అని చెప్పేసి కూడా అధిష్టానం కూడా చెప్పిందని చెప్తా ఉన్నారు. కానీ ఇప్పుడు మాలలో జనాభా తక్కువ ఉండడంతో మాదిగలు లేదు, జనాభా వాళ్ళ తక్కువ ఉంది, మా సామాజిక వర్గం ఎక్కువ ఉంది, ఖచ్చితంగా జనాభా ప్రాతిపదికంగా మాకే మంత్రి పదవి కేటాయించాలని చెప్పేసి కూడా చెప్పిన పరిస్థితి. దీనికి సంబంధించి అయితే ఒక పెద్ద ఎత్తున రాజకీయ దుమారం రేపుతా ఉంది. ఇటు ఫ్లెక్సీ ఇష్యూలో దీనికి సంబంధించి వంశీకి సంబంధించిన ఆన్సర్లు కావచ్చు, ఎక్కడ పడితే అక్కడ ఫ్లెక్సీలు పెట్టి కావాలనే వంశీని దళిత వ్యక్తి కాబట్టి కావాలని ఇన్సల్ట్ చేసి ఫ్లెక్సీలో ఫోటో వేయలేదని చెప్పేసి ఎక్కడ పడితే అక్కడ ఏదైతే హైదరాబాద్ రాష్ట్రంలో ఎక్కడ పడితే అక్కడ కావచ్చు, అటు పెద్దపల్లి కావచ్చు, మంతనిలో మెదక్ ఏదైతే ఆ పెద్దపల్లి పార్లమెంట్ పరిధికి సంబంధించిన ప్రతి ఏరియాలో వంశీ ఫ్లెక్సీలు అయితే కనిపిస్తా ఉన్న పరిస్థితి. కావాలనే దూషించారని చెప్పేసి అతని సతీమణి ఆ శ్రీధర్ బాబు చెప్పడం వల్ల అతని సతీమణి అయినటువంటి శైలజ అయ్యంగారు కూడా కావాలనే ఇట్లా చేశారని చెప్పేసి కూడా దీనికి సంబంధించి అయితే వాదనలు అయితే వినిపిస్తా ఉన్నాయి. నిజంగా దీనికి సంబంధించి ఫ్లెక్సీ రాజకీయం అయితే పెద్ద ఎత్తున దుమారం అయిపోయిందని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి అటు మంత్రివర్గ పదవి కోసమే ఇటు వివేక్ వెంకటస్వామి ఆ కోపంతో నాకు మంత్రి పదవి ఇవ్వట్లేదనే కోపంతో కావాలనే శ్రీధర్ బాబుపై కోపంతో ఇట్లా చేస్తా ఉన్నాడని చెప్పేసి కూడా ఇటు శ్రీధర్ బాబు యొక్క అనుచరులు కావచ్చు, దానికి సంబంధించిన శ్రీధర్ బాబు యొక్క ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కొందరు కాంగ్రెస్ కార్యకర్తలు కూడా చెప్తా ఉన్న పరిస్థితి. నిజంగా ఫ్లెక్సీ రాజకీయం ఏదైతే ఉందో ఇటు పుష్కరాల నుంచి మొదలుకొని మరి మంత్రివర్గ స్థాయి వరకు వ్యాపించింది. మరి నిజంగా ఎలా ఉండబోతుంది, నిజంగా ఏదైతే వివేక్ వెంకటస్వామికి నిజంగా మరి మంత్రి పదవి ఇచ్చే అవకాశం ఉందా, ఇవ్వకపోతే నెక్స్ట్ మరి ఏమైనా ఏదైతే కాంగ్రెస్ పార్టీలో ఏమైనా గొడవలు జరిగే ఛాన్స్ ఉందా, మంతనిలో కావచ్చు, పెద్దపల్లిలో ఏమైనా గొడవలు జరిగే ఛాన్స్ ఉందా, మరి దీనికి సంబంధించి శ్రీధర్ బాబు గారు ఏం రియాక్ట్ అయ్యే అవకాశం ఉంది ఫ్లెక్సీకి సంబంధించి అని చెప్పేసి కూడా ఎదురు చూడాలి.